అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న సామెత టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ కు అతికినట్లు సరిపోతుందో లేదో కానీ పరిణామాలు మాత్రం ఆ దిశగానే కనిపిస్తున్నాయి. అధిక సంఖ్యక పార్టీగా మెజారిటీకి కేవలం 10 సీట్లు తక్కువగా ఉన్న విజయ్ తమిళనాట తాజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్న వేళ అక్కడి గవర్నర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చేశారు. 118 మంది మద్దతుదారుల జాబితాతో వస్తేనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని గవర్నర్ తెగేసి చెప్పిన వేళ అన్నా డిఎంకే యాక్టివ్ కావటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ రెండు పార్టీలు పొత్తుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ కోసం లోపాయకారి చర్చలు జరుగుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఒక ఫార్ములా ఇప్పటికే సిద్ధమైందని అంటూ ఉండగా అసలు అధిక సంఖ్యాక పార్టీకి అవకాశం ఇవ్వకుండా గవర్నర్ ఎందుకు మోకాలడ్డు పెట్టారని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. బీజేపీని కాదని కాంగ్రెస్ మద్దతు తీసుకునేందుకు విజయ్ ప్రయత్నించడమే ప్రధాన కారణంగా విశ్లేషించుకోవాలి. కాంగ్రెస్ తో ఉన్న ఏ పార్టీని బీజేపీ సహించదు, భరించదు అన్నది బహిరంగ రహస్యమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తొందరపడి వెంటపడి టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఆయన అడిగారన్న వార్త బయటకు వచ్చేలోపే విజయ్ తమతో మాట్లాడారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బహిరంగపరిచారు. తమ 5 ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించేశారు. ఇదే బీజేపీ ఆగ్రహానికి కూడా కారణమై ఉండొచ్చు. విజయ్ ఒంటరిగా వెళ్లి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించి ఉంటే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్లే బీజేపీకి ఆయన అకస్మాత్తుగా శత్రువయ్యారు. హస్తం పార్టీ స్నేహాన్ని వదులుకునే వరకు ఆయన్ను సీఎం కానివ్వబోమని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. డీఎంకేతో మాట్లాడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని అన్నా డీఎంకే అధినేత పళనిస్వామికి బీజేపీ మాత్రమే హితబోధ చెయ్యగలదని, నిన్న అదే పని జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే డీఎంకే అన్నా డీఎంకే కలవాలనుకోవటం కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగిందనుకోవాలి. నిన్నటిదాకా డీఎంకేతో ఉంటూ పూర్తి స్థాయిలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ స్టాలిన్ ఓడిపోయారని తెలిసిన తర్వాత ప్లేటు ఫిరాయించింది. టీవీకేతో కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన తొందరపాటు డీఎంకేకు ఆగ్రహం తెప్పించుండొచ్చు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఆడిన నాటకాలు డీఎంకేను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సాధించినట్లే అవుతుంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్న పేరు వస్తుంది. అటువంటి ప్రయత్నాలను దెబ్బకొట్టేందుకే పళనిస్వామితో చెలిమికి స్టాలిన్ ఒప్పుకున్నారని డీఎంకే వర్గాలంటున్నాయి. చెరి 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకునే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. తొలుత పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే తర్వాత 2.5 ఏళ్లు ఉదయనిధి స్టాలిన్ సీఎంగా ఉంటారు. ఆ పని చేసిన తర్వాత ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికిప్పుడు మాత్రం విజయ్ ను నిలువరించినట్లే అనుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకేను కాపాడుకునేందుకు విజయ్ నానా తంటాలు పడటం కూడా అనివార్యమవుతుంది.